హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మేనియా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మిక్స్డ్ టాక్తో కూడా బాక్సాఫీస్ని పంబర్ రేగొడుతున్నాడు. రాజమౌళి సెంటిమెంట్ని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టుదల, సినిమాని ఎలాగైనా సరే ఫ్లాప్ చేసి తీరాలని డి ఫ్యాన్స్ ఆరాటం. ఎవరు గెలుస్తారు, దేవర తీరం ఎటువైపు చేరుతుందని కామన్ ఆడియన్స్లో ఒక ఉత్కంఠ. వీటన్నింటి మధ్యలో దేవర బాక్సాఫీస్ పైన యుద్ధం ప్రకటించాడు. విపరీతమైన ట్రోలింగ్, ఎక్స్పెక్ట్ చేయని నెగిటివిటీ మధ్య దేవర బాక్సాఫీస్ పైన ప్రారంభించాడు. మిడ్ నైట్ ప్రీమియర్ షోతోనే మిక్స్డ్ టాక్ బయటికి రావడంతో దేవర పని అయిపోయిందనుకున్నారు. కానీ తెర మీద కనిపించే షాడో వెనకాల కంటికి కనిపించని మరో పవర్ ఉంది. ఆ పవర్ దాని పని అది చేసింది. ఆ పవర్ పేరే ఎన్టీఆర్. తన స్టార్ పవర్తో బాక్సాఫీస్ని ఉరకలేయించాడు. ఇది ఎన్టీఆర్ సినిమా అనే అస్త్రాన్ని ప్రయోగించి ఒక యునానిమస్ కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాడు. ఆ దాడికి పాత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలకి దేవర ప్రభంజనం స్టార్ట్ అయింది. ఎవడైతే సెంటిమెంట్ని క్రియేట్ చేశాడో మళ్ళీ వాడే దాన్ని పాతేశాడు. దేవర మూవీని హిట్టుమెట్లెక్కించి బ్లాక్ బస్టర్ వైపు తీసుకెళ్తున్నాడు. చూస్తుంటే ఆ వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు, ఆ ఊపు ఇప్పట్లో తగ్గేలా లేదు. ట్రోలింగ్ చేశారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మొదటి షోకే మిక్స్డ్ టాక్ బలంగా ఆడియన్స్లోకి వెళ్ళింది. మరి దేవర చేసిన మెస్మరైజ్ ఏంటి, దేవర మూవీ హిట్ అవ్వడానికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఎన్టీఆర్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఎన్టీఆర్కి తగ్గ సరైన క్యారెక్టర్ పడాలే కానీ స్క్రీన్ పైన చెలరేగిపోతాడు. దర్శకుడు ఎంచుకున్న ఊహాతీత అద్భుత ప్రపంచాన్ని తన యాక్టింగ్తో ఆ క్యారెక్టర్ని మరింత అందంగా అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు. సినిమా పోస్టర్స్లో మాత్రమే ఎన్టీఆర్ కనిపిస్తాడు, థియేటర్లో ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ప్రేమ, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, ఇలా నవరసాలు పండించగల అద్భుత విలక్షణ నటుడు ఎన్టీఆర్. ఈ దేవర మూవీలో కూడా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ని వావ్ అనేలా చేశాడు. దేవర అండ్ వర దేనికదే డిఫరెంట్. దేవర క్యారెక్టర్ని ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఒక ఫ్లోలో తీసుకెళ్తే, వర క్యారెక్టర్లో 2 డిఫరెంట్ వేరియస్ క్యారెక్టర్స్ని ఒలికించి ఔరా అనిపించాడు. దేవర అండ్ వర క్యారెక్టర్స్ ఆడియన్స్కి బాగా నచ్చాయి. ఎన్టీఆర్ని ఎందుకు అంతలా అభిమానిస్తారో ఆ క్యారెక్టర్స్తో మరోసారి అందరికీ తెలిసేలా చేశాడు. నెంబర్ 2, ఎలివేషన్ సీన్స్ అండ్ హై యాక్షన్ సీన్స్. మాస్ అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే మాస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు దానంతటా అదే వచ్చిందంటే ఆయన మాస్ పవర్ ఏ రేంజ్లో ఉండేదో మనకు ఆల్రెడీ తెలుసు. ఇందులో కూడా ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్కి హై ఫీస్ట్ ఇచ్చే మాస్ ఎలివేషన్లు, కిక్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కావాల్సినన్ని ఉన్నాయి. స్టార్టింగ్లో కంటైనర్ని దొంగిలించే సీన్, దేవర బైరా కుస్తీ ఫైట్, ఎన్టీఆర్ వెపన్స్ ఉండే కంటైనర్ని సముద్రంలో పడేసే సీన్, ఇంటర్వెల్ ఫైట్, చెల్లెల్ని ఏడిపించారని వర విలన్స్ని కొట్టి పడేసే ఫైట్, క్లైమాక్స్, ఇవన్నీ కూడా థియేటర్లో ఆడియన్స్ని చూపు పక్కకు తిప్పుకొనివ్వకుండా చేస్తాయి. ఆ ఫైట్ సీన్లు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండే, అలాంటి ఎలివేషన్ సీన్లు ఇంకొన్ని పడింటే బాగుండేదని ఫీల్ అవుతారు ఆడియన్స్. అంత కిక్కిస్తాయి థియేటర్లో ఆ సీన్స్ అన్నీ. నెంబర్ 3, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఒక సాదాసీదా కథకి సైతం ఎమోషన్స్ని అండ్ మెసేజ్ని జోడించి ఆడియన్స్ని ఆ సినిమాకి కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొటాల శివ మంచి దిట్ట. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసినవాడు. సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని స్క్రీన్ ప్లేతో చెడు కూడా ఆడేశాడు. తెలిసిన కథని చూస్తున్నా సరే ఎక్కడా బోర్ కొట్టకుండా, సినిమా డౌన్ అవ్వకుండా చివరి నిమిషం వరకు ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు. సినిమా చూసి బయటకు వచ్చిన వాడికి సినిమా బాగుందా బాగోలేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఎవడన్నా ఎదురుపడి సినిమా ఎలా ఉందంటే బాగోలేదని చెప్పలేని పరిస్థితి. సినిమాలోని హైలైట్స్ గుర్తు చేసుకొని ఇంకోసారి సినిమా చూడాలనే కోరిక కలుగుతుంది ఆడియన్స్కి. అలా ఉంది సినిమా. ఒక సముద్రం, దాని చుట్టూ 4 గ్రామాలు. అక్కడి ప్రజలు మొదటి నుంచి చేసే పని అయినా ఒకప్పుడు అది రైట్, కానీ అదే పని ఇప్పుడు చేస్తే రాంగ్. ఈ డిఫరెన్స్ని చూపిస్తూ హీరోయిజంని ఎలివేట్ చేస్తూ ఒక ఊహాజనిత స్టోరీని చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు కొరటాల. ఒక అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు ఆడియన్స్. నెంబర్ 4, డ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్. దేవర అనే ఒక ప్యూర్ మాస్ లుక్లో ఫస్ట్ హాఫ్ అంతా కనిపించి, వర అని మరో క్లాసికల్ లుక్లో సెకండ్ హాఫ్లో కనిపిస్తాడు. ఒకదానికి మరొకదానికి సంబంధం లేని క్యారెక్టర్స్లో కనిపించి ఆడియన్స్ని మెప్పిస్తాడు. సాంగ్స్ అయితే మనం వింటున్నప్పుడు ఒకలా ఉంటాయి, కానీ థియేటర్స్లో ఆ సాంగ్స్ చూస్తుంటే మరో ప్రపంచం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫియర్ సాంగ్ అండ్ ఆయుధ పూజ సాంగ్స్ ఎంత బాగున్నాయో థియేటర్లో. ఎన్టీఆర్ యాక్టింగ్ని ఫియర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తే, ఆయుధ పూజ సాంగ్ మాత్రం పిచ్చి పిచ్చిగా హై ఇస్తుంది. సాంగ్కి తగ్గట్టు కొరియోగ్రఫీ భలే సెట్ అయింది. ఈ సంవత్సరం ఈ సాంగ్ని కంపోజ్ చేసినందుకు
కొరియోగ్రఫీ చేసినందుకు డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు మాత్రం కన్ఫర్మ్. మొత్తానికి ఎన్టీఆర్ దేవర మూవీలో దేవరాయన్ వరగా తన స్క్రీన్ ప్రజెన్స్తో ఇచ్చి పడేశాడు. ఈ మూవీ మొదట మిక్స్డ్ టాక్ని రాబట్టుకొని తర్వాత బాక్స్ ఆఫీస్ బెండు తీస్తూ హిట్ అయి బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేయడానికి ముఖ్య కారణాలు ఇవే. అయితే పూర్తి నెగిటివ్ టాక్ ఇవ్వకపోయినా యావరేజ్, పర్లేదు, బాగుంది అని చెప్పడానికి కారణం సినిమాలో కథ అసంపూర్తిగా ఉండటమే. పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి అలా చేశారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.